హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫామ్. డైరీ ఫామ్లో సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. దాని గురించి టిప్స్ అనే నేను ఈ సిరీస్లో చెప్తాను. ముఖ్యంగా మనం డైరీ ఫామ్ ఎంత మెయింటైన్ చేసినా దాని గురించి మనకు పూర్తి అవగాహన రావాలంటే ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు రికార్డ్ ఎట్లా రాయాలంటే, మనము 10 పశువులను 5 పశువులను ఉంటే వాటి ట్యాగ్ నెంబర్లు వేసి 1 2 3 నెంబర్ మామూలుగా ట్యాగ్ నెంబర్లు వేసి దాని మిల్క్ రికార్డ్ అనేది ఖచ్చితంగా రాసుకోవాలి మీరు డైలీ. అది సపోజ్ ఒక పూట 5 లీటర్లు ఇచ్చినా 10 లీటర్లు ఇచ్చినా ఆ మిల్క్ డీటెయిల్స్ అనేది పూటకి ఖచ్చితంగా ఎంట్రీ చేసుకోవాలి. దాంట్లో వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం వచ్చిన డేట్ వేసుకొని దానికి మెడిసిన్ ఏమి ఇచ్చినా కూడా మీరు రాసుకోవాలి. ఈ రికార్డ్ రాయడం వల్ల ఏమవుతుందంటే, సపోజ్ మీకు 5 లీటర్లు ఇచ్చే సడన్గా లీటర్ పాలు తగ్గిపోయింది అనుకోండి. ఆ తగ్గిపోయినప్పుడు మీకు తెలుస్తుంది ఆ పశువు ఈటికన్నా వచ్చి ఉంటుంది, లేకుంటే దాని హెల్త్ అన్న బాగోకపోవడం, ఇలాంటి ఇష్యూస్ వస్తే మీరు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతారు రికార్డ్ రాయడం వల్ల. ఇంకోటి, ఈ మెడిసిన్ రాసుకుంటే ఏమవుతుందంటే మీరు ప్రతిదానికి డాక్టర్ ఇంత పోకుండా మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. దాని గురించి చాలా బెనిఫిట్ ఉంటుంది. రికార్డ్ మాత్రం ఖచ్చితంగా రాసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అకౌంట్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.